బండి సంజయ్ కుమారుడి వ్యవహారంపై బీజేపీ కేంద్ర నాయకత్వం ఎంక్వైరీ చేస్తున్నట్లు తెలుస్తోంది. సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డా లేక ఇందులో ఏదైనా రాజకీయ కుట్ర ఉందా, బండి సంజయ్ కున్న రాజకీయ ప్రత్యర్థులు ట్రాప్ చేసే కుట్ర పన్నారా అనే కోణాల్లో బీజేపీ అధిష్టానం కేంద్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ విభాగాన్ని పురమాయించినట్లుగా తెలిసింది. అంతేగాక కేంద్ర మహిళా కమిషన్ కూడా ఈ వ్యవహారంపై విచారణ జరిపినట్లుగా తెలిసింది. దీనిపై మరిన్ని వివరాలు మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సిఎస్ఆర్ అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం బండి సంజయ్ వ్యవహారాన్ని ఈ రోజు చాలా సీరియస్ గా తీసుకుంది. ఎందుకంటే బండి సంజయ్ బీజేపీ పార్టీలో, కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ పార్టీలో అత్యంత కీలకమైనటువంటి నాయకుడే కాకుండా తెలంగాణలో అటు కేంద్రంలో కూడా హోంశాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. అందువల్ల హోంశాఖ సహాయ మంత్రి హోదాలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి పైన, ఆయన కుటుంబ సభ్యుల పైన ఇలాంటి ఆరోపణలు రావడం అనేది మాత్రం అటు ప్రభుత్వానికి, పార్టీకి కూడా మంచిది కాదు. అందువల్ల అలాగని ఇంత ఇప్పటిదాకా విశిష్టమైనటువంటి సేవలు అందించినటువంటి బండి సంజయ్ లాంటి నాయకుడు కుమారుడు ఈ విధంగా చేసిన దానిలో నిజమంటుంది, అబద్ధమంటుంది, ఇందులో రాజకీయ కుట్రలు ఏమున్నాయి, లేకపోతే ఇతరత్ర అంశాలు ఏమున్నాయి, అసలు స్థితిలో వాస్తవ పరిస్థితులన్నింటినీ తెలుసుకొని ఒక స్పష్టమైనటువంటి నివేదిక ఇవ్వాలని అటు ప్రధానమంత్రి, మరలా హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఇంటెలిజెన్స్ వర్గాలని ఆదేశించినట్టుగా తెలిసింది. అంతేకాకుండా కేంద్ర మహిళా కమిషన్ కూడా ఈ విషయంలో రంగంలో దిగింది. ఎందుకంటే ఒక మహిళలకు, పిల్లలకు, ఆడపిల్లలకు కూడా ఎలాంటి అన్యాయం జరగకూడదు అని చెప్పి మహిళా కమిషన్ కూడా తన పరిధిలో ఎంక్వైరీ చేస్తుంది. ఇంకా ఎంక్వైరీ పూర్తి కాలేదు, ఆల్రెడీ కొనసాగుతుంది. అదేవిధంగా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాడు, కేంద్ర ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆల్రెడీ ఎంక్వైరీ మొదలు పెట్టారు. తుది నివేదిక మాత్రం వాళ్ళు 2-3 రోజుల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అందజేస్తారని మనకున్నటువంటి సమాచారం. అంతేకాకుండా పార్టీలో, బీజేపీ పార్టీలో తెలంగాణలో బీజేపీకి ఎలాంటి డ్యామేజ్ అవుతుంది, ఈ బండి సంజయ్ వ్యవహారం, కుటుంబ వ్యవహారం పార్టీకి ఎలాంటి డ్యామేజ్ అవుతుంది, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో ఎలాంటి డ్యామేజ్ అవుతుంది అనేది ఇప్పుడు పార్టీలో చాలా చర్చనీయాంశం అయిపోయింది. అందుచేత ఈ పార్టీలో కూడా ఎవరంటే వాళ్ళు మీడియాతో కూడా ఎక్కువ తక్కువగా ఎలాంటి మాటలు మాట్లాడొద్దు. ఎందుకంటే ఈ విషయం కోర్టు పరిధిలోకి ఉంది. ఢిల్లీ స్థాయిలో అధిష్టానం కూడా దీని మీద సమీక్షించింది కాబట్టి ఎట్లంటే అట్లా మాట్లాడొద్దు అని చెప్పి ఆ పార్టీ నాయకులను కూడా ఆదేశించినట్లు తెలిసింది. అంతేకాకుండా బండి సంజయ్ని భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలి అంటే బండి సంజయ్ లాంటి వ్యక్తికి పూర్తి స్థాయిలో పార్టీని నడిపేటువంటి బాధ్యతలను కూడా అప్పగించాలి, అతన్ని ఫుల్ యాక్టివ్ గా ఉంచాలి. ఇలాంటి మానసికంగా ఇబ్బంది పెట్టేటువంటి అంశాలు బండి సంజయ్ ముందు లేకుండా చేయడం కోసం, అతన్ని ఫ్రీ హ్యాండ్ లో ఇవ్వడం కోసం, మరలా అతనికి పూర్తి బాధ్యతలు, అంటే రేపు భవిష్యత్తులో ఏమైనా ఎన్నికల సీజన్ నాటికి మళ్ళీ అధ్యక్ష పదవి ఇచ్చి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేంత గొప్పగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటుంటే ఈ మధ్యలో ఇలాంటి డిస్టర్బెన్స్ రావడం అనేది కేంద్ర బీజేపీ నాయకత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. ఇందులో నిజముంటే మాత్రం అది తప్పకుండా బండి సంజయ్కి వ్యక్తిగతంగా, రాజకీయ పరంగా కూడా ఆయనకి కొంచెం డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి మనకు అందుతున్నటువంటి పరిస్థితులను బట్టి మనకి అందుతున్నటువంటి సమాచారం. అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో కనుక బండి సంజయ్ కుమారుడు చేసిన తప్పులు ఏమైనా ఉంటే మాత్రం అది కోర్టులో తప్పకుండా బయటకు వస్తాయి. ఈలోగా మనం సమాచారం తెలుసుకొనైనా సరే బండి సంజయ్ని లేకపోతే అతని కుమారుని కూడా చట్టపరంగా, న్యాయపరంగా ఏదైనా కానీ కోర్టు తీసుకునే నిర్ణయాలకి బద్దులమై ఉండే విధంగా మౌలు చేయాలి. ఇలాంటి విషయాల్లో అధికారంలో ఉన్నాం కాబట్టి ఏమాత్రం అంటే అధికారాన్ని వినియోగిస్తే అది ప్రతిపక్ష పార్టీలకి మనం ఒక విమర్శలకి ఆస్కారం ఇచ్చినట్లవుద్ది. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డది, మేనేజ్ చేసింది, ఈ టైపులో అనేక రకాలుగా విమర్శలు వస్తాయి. కాబట్టి ఎలాంటి జోక్యం చేసుకోవద్దు. న్యాయస్థానాలు చేయాలి, పోలీస్ శాఖ దర్యాప్తు పోలీస్ శాఖ చేయాలి. అందువల్ల ఎవరు ఎలాంటి జోక్యాలు చేసుకోవద్దు, ఎక్కడ కూడా ఎలాంటి నోరు బారేసుకోవద్దు అని చెప్పి కూడా అధిష్టానం రాష్ట్ర నాయకత్వాన్ని స్పష్టంగా ఆదేశించినట్లుగా తెలుస్తుంది.
థ్యాంక్ యూ సిఎస్ సార్.